guys, welcome back to our YouTube channel. Itlu Kavya Divya. So ఇవాళ మేము 5 o'clock అంటే సంథింగ్ స్పెషల్ అండ్ వీఆర్ గోయింగ్ టు సికింద్లాపూర్ నరసింహస్వామి టెంపుల్. చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ కి ఎందుకు వెళ్తున్నాం అనేది కూడా ఒక రీజన్ ఉంది. ఇది టెంపుల్ కూడా మేము ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఆల్సో కేమ్ టు అమ్మమ్మ హౌస్. అమ్మమ్మ ఇంటికి వచ్చాం. ఇక్కడ నుంచి అందరం ఫ్యామిలీ కలిసి కార్లో వెళ్తున్నాం. సో let's get into the video guys. వీడియో ఎండ్ వరకు చూడండి. డోంట్ స్కిప్. You people do watch till the end guys. సబ్స్క్రైబ్ చేసుకోరి. సో గైస్ లెట్స్ గెట్ టు ది వీడియో. Let's go. అమ్మమ్మ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ చెప్తుంది. షీఈ్ మై పిని, మై సెకండ్ మదర్. ఇక మేమైతే కార్లో స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ రీచ్ అయ్యే ముందు టీ బ్రేక్ లాగా ఒక డాబా దగ్గర వి హ్యాడ్ టీ అండ్ పక్కన ఇలా బాక్స్ టికెట్ కనిపిస్తే వెళ్ళాం. ఎంపైరా బ్యాట్స్మెనా బౌలరా? ఫీల్డ్ ఎంపైరా. ఎల్బిడబ్ల్యూ అంటే ఏంటి? అంటే ఏంటిది? లెగ్ బిఫోర్ వికెట్. చెల్లె వాళ్ళు ఫోర్స్ చేశారు బాక్స్ టికెట్ వెళ్దామని చెప్పేసి. సో లక్కీ దీన్ని కూడా లాక్ వేసి లేకుండే. సో అలా నాన్నమ్మ వాళ్ళు వచ్చే వరకైనా కాసేపైనా ఆడుకోవచ్చు అని చెప్పేసి వి హ్యాడ్ సమ్ ఫన్. ఫస్ట్ ఇంత ప్లేస్ చూడగానే చెల్లె వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏదో సమ్మర్ ఎక్స్కర్షన్కి వచ్చినట్టు అనిపించింది, మినీ సమ్మర్ ఎక్స్కర్షన్. అండ్ నేను కావ్య కూడా ఇంకా రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నాం. చిన్నప్పుడు స్కూల్లో రన్నింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చినట్టే ఇక్కడ కూడా సేమ్ అదే ఎనర్జీ అప్లై చేసా. అండ్ విన్నర్ అనౌన్స్మెంట్ కావ్య కొందనే విందాం. అండ్ ఆఫ్టర్ దిస్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. సికింద్లాపూర్ విలేజ్ గుట్ట పైన ఉంటుంది. సో విలేజ్ వచ్చాక కూడా అబౌట్ 4 kilometers లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ రాగానే ఫ్రెష్ అప్ అవ్వడానికి గుండం దగ్గరికి వచ్చాం. ఈ టెంపుల్ ఉన్నప్పటి నుంచి ఈ గుండం ఒక్కసారి కూడా అసలు వాటర్ లేకుండా లేదు అంట. అండ్ ఇక్కడ కోనేరులో స్నానం చేస్తే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో అలా మేమైతే వాటర్లో కాసేపు ఆడుకుంటూ చిల్ కూడా అయినాం. యాక్చువల్గా మేము ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. మా తమ్ముడికి సెకండ్ టైం పుట్టెంటికలు తీయడానికి, వాడిని కంట్రోల్ చేయడానికి అయితే ఒకటే సొల్యూషన్, యూట్యూబ్లో పడలు పెట్టి డైవర్ట్ చేయడం తప్ప ఇంకేం చేయలేం. ఎలాగో అలా వాడికైతే గుండెతే కొట్టించేసాం. అండ్ వాడైతే షాక్లోనే చూసుండు సగం గుండెలోనే. ఇంకా ఇక్కడ మా పిన్ని మొక్కు అనమాట, ఇక్కడ వడి బియ్యం పోసి మేకను కోయాలని దావత్ చేయాలని చెప్పేసి. Today fresh up అయిపోయా and we are started going temple. First మేకా టైగర్ అంటే మేకన్ పట్టుకోండి. ప్రేమ అట్లాంటిది ఒక్కొక్కరి ప్రేమ అలాంటిది. ఇక మేమైతే డ్రెస్ అప్ అయిపోయి కింద టెంపుల్ని వడి బియ్యం పోస్తారని తెలిసి దర్శనానికి అయితే వచ్చేసాం. ఇక కింద టెంపుల్ అయితే మాకు చాలా బాగా దర్శనం అయింది. చాలా దగ్గర దేవుని మొక్కుకున్నాం. ఇంకా టెంపుల్లో కాసేపు కూర్చొని ఫ్యామిలీ అందరం మాట్లాడుకుంటుంటూ ఇంకెవరికైనా కోరికలు ఉంటే కోరుకుంటూ దేవుని దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇలా ఇక మా పూజలు అయిపోయేసరికి కాసేపటికి టెంపుల్ క్లోజ్ చేశారు. సో ఇప్పుడైతే గుట్టపైన ఉన్న టెంపుల్ కి వెళ్ళాలి. అక్కడే స్వయంగా వెళ్తారంట. గుట్టపైకి వెళ్లే ముందే ఎంట్రన్స్ లో మనకి కమాన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం 1 kilometer లోపలికి వెళ్ళాలి. మాకైతే ఇక్కడ ఏం ఆటోస్ కనిపించలేదు పైకి వెళ్ళడానికి. సో మనం తెచ్చుకున్న వెహికల్స్ లోనే పైకి వెళ్ళిపోవచ్చు. వన్ మోర్ థింగ్, ఈ టెంపుల్ దగ్గర జాతర కూడా అవుతుందంట. ఫ్రమ్ నవంబర్ టు జనవరి సండేస్ మాత్రం జాతరలా ఉంటుందంట చాలా పబ్లిక్ తో. వెళ్ళేదారులు అయితే మనకి ఏం కనిపిస్తాయి, జస్ట్ చెట్లు గుట్టలు మాత్రమే కనిపిస్తాయి మనకి. సో మనం పైకి వెళ్తుంటేనే లెఫ్ట్ సైడ్ మనకి స్టెప్స్ కనిపిస్తాయి. హార్డ్లీ 30 steps ఉంటాయి. సరిగా కౌంట్ చేయలేదు, బట్ నేనైతే మోకాలతో ఎక్కాను. ఇది అసలైన టెంపుల్ గుట్ట పైన ఉంటుంది. అండ్ ఇక్కడ 50 steps ఉంటాయి. ఇంకా మెట్టుకి బొట్టు పెట్టుకొస్తా అని చెప్పేసి పిన్ని వాళ్ళు అనుకున్నారంట. సో అలానే బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. గుట్టపై
పైన మాత్రం ఇలా దేవుడి విగ్రహం పెట్టారు. పక్కకే ఇంకా కొండ కింద స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి రూపం చూస్తాం మనం. ఇక అందరు వచ్చి అక్కడే పూజలు కూడా చేసుకుంటారు. ఇంత సేవ్ చేస్తున్నారు, కనీసం మమ్మల్ని మొక్కే ఛాన్స్ కూడా ఇస్తలేరు ఇక్కడ. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తి మొక్కుతామో అప్పుడే మనకి ఆ దైవ దర్శనం ఉంటుంది. సో అలా నేనైతే మంచి దర్శనం చేసుకున్నా ఇక్కడ. అండ్ ఇదైతే పైనుంచి ఓవరాల్ వ్యూ అన్నమాట టెంపుల్ నుంచి. ఇది 1981 అంటే ఇంత పాత కూడా ఒక్కసారి ఆలోచించండి. అంటిల్ అన్లెస్ మా పిన్ని చెప్పేంత వరకు మాకు కూడా తెలీదు. అందుకని మీకు కూడా తెలియాలని చెప్పేసి నేనైతే వ్లాగ్ చేసిన. అండ్ ఇక కిందికి వచ్చాక మేమైతే ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ఇక ఈ ప్రిపరేషన్స్ లోనే చాలా హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాం. ఎంత ఫ్రెండ్స్ తో వెళ్ళినా సరే ఫ్యామిలీతో వెళ్ళింది మాత్రం వేరేనే ఉంటుంది. సో అలా మేమైతే కుక్ చేసుకొని ఫుడ్ తినేసి వి స్టార్టెడ్ బ్యాక్ టు హోమ్. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. డే మాత్రం చాలా బ్లెస్డ్గా అనిపించింది. చాలా డేస్ తర్వాత ఫ్యామిలీతో ఇలా బయటికి రావడం ఇంకా హ్యాపీ అనిపించింది. అండ్ ఓవరాల్గా మా డే అయితే ఇలా స్పెండ్ చేసాం. అండ్ యూ గైస్ ట్రస్ట్ మీ, ఒక్కసారి మీ నమ్మకంతో ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగా ఫీల్ అవుతారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, హోప్ యూ లైక్ ది వీడియో. బాయ్.